అంత అవతలకి వెళ్తున్నాయి. ఇప్పుడు మనకేంటంటే వరదొస్తే నీళ్ళు వస్తున్నాయి అంతే. జల హక్కు ప్రకారం మనకు ఉన్నటువంటిది ఎప్పుడైనా సరే సాగునీటి ప్రాజెక్టుల యొక్క చట్టం ప్రకారం, ఇక్కడ కాదు అంతర్జాతీయ చట్టం ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ ప్రాజెక్ట్ అంటారు. ఆయకట్టు మొట్టమొదట ఏది ఆరంభించబడిందో దానికి మొదటి జల హక్కు ఉంటుంది. ఆ తర్వాత కింద కట్టినా పైన కట్టినా ఆ తర్వాత హక్కే ఉంటుంది. ప్రకాశం బ్యారేజీ అన్నటువంటి దగ్గర ఉన్న ఏదైతే కృష్ణా డెల్టా అంటాం 13.5 లక్షల ఎకరాలు, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం ఈ 4 జిల్లాలో కలిపి 13.5 లక్షల ఎకరాల సాగు అనమాట. ఇది మొట్టమొదట కృష్ణా డెల్టాలో వ్యవసాయం బ్రిటిష్ వాళ్ళు పెట్టింది. అది ఇవాళది కాదు, దాదాపు 200-300 సంవత్సరాల క్రితం పెట్టింది. ప్రకాశం బ్యారేజీ తర్వాత కట్టుకున్నాం స్వాతంత్రం వచ్చాక. కానీ ఆ కిందున్న చెప్టాలు ఉన్నాయి కదా, ఆ గేట్ల కింద ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో అది బ్రిటిష్ టైం నుంచి ఉన్నది. దాని కింద ఓ పక్కన ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఇంకో పక్కన వాటర్ ఉంటుంది. దాని కింద వాటర్ నడిచే దానితో కట్టిన కాలువలే కదా ఈ బకింగ్హామ్ కెనాల్ కానీ ఇవన్నీ కూడా, తెనాలి వైపు వెళ్ళే కాలువలు, గుంటూరు వైపు వెళ్ళే కాలువలు, ఇవన్నీ కూడా ఆ నీళ్లు వెళ్ళడానికి అదొక కీలకమైనటువంటి ఒక సిస్టమ్ని ఆ రోజుల్లో జనరేట్ చేశారు. అందుకనినే ఈ 4 జిల్లాల్లో ప్రకాశం మిగతా ప్రాంతాల్లో అంటే కృష్ణ నీళ్లు దొరికే ప్రాంతం బాగానే ఉంటుంది, మిగతా ప్రాంతాలు